మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియపరచుకుంటున్నాను. తండ్రి కృపాశమున కూర్చుని మనకు విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. మొన్నటి పాఠంలో మనం నిర్గమాకాండం గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు లేవియా కాండాన్ని గురించి మనం తెలుసుకుందాం. నిర్గమాకాండం సంబంధిత గ్రంథము లేవియా కాండం. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించబడి దేవుని ధర్మశాస్త్రాన్ని పొంది దేవుని నమూనా చెప్పిన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమతో నింపబడిటతో మిగుల్చబడింది. లేవియా కాండం గురించి ప్రత్యేకంగా ప్రత్యక్ష గుడారం నిర్మించబడిట, సినాయి పర్వతం నుంచి విడిలిపోవుట, ఈ మధ్యకాలంలో 2 నెలలు తరువాత మోషేకి ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఆర్థిక అక్షర సారాంశంతో కూడిన ధర్మశాస్త్రం ఇవ్వబడటం, తర్వాత ఇశ్రాయేలులు ఐగుప్తుల్లో నుండి బయటికి విమోచింపబడి దేవుని స్వాచ్ఛంగా మార్చబడి దేవునిని ఆరాధించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే నిర్గమాకాండంలో విమోచింపబడటం మనం చూచాం. లేవి కాండంలో పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన ప్రజలుగా వారిని పరిశుద్ధ చేయబట్ట మనం చూస్తున్నాం. గ్రంథ విశ్లేషణ మనం చూసుకుంటే దేవుడు సమీపించటకు మార్గాలు. నెంబర్ 1 బలులు అర్పణల ద్వారా, రెండవదిగా దాన బలులు, ప్రాయశ్చిత్త బలులు, అర్పణ. ఇది 1వ అధ్యాయం నుంచి 2 నుంచి 9 వచనాలు లేవి కాండంలో రాయబడింది. మనం 3వదిగా చూసుకుంటే నైవేద్యము, కృతజ్ఞత, అర్పణ, సూచన. 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు లేవి కాండంలో రాయబడింది. సమాధాన బలులు సహవాసముతో కూడా సూచన. 7వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. పాప పరిహార్థ బలులు, సమాధాన బలులు, అపరాధ పరిహార్థ బలులు, అపరాధ శుద్ధీకరణ సూచనగా ఇవన్నీ చేయవండి. రెండవదిగా చూసుకుంటే యాజకుల మధ్యవర్తిత్వం ద్వారా మానవ యాజకత్వం యొక్క పిలుపు. వీటిలో శుద్ధీకరణ. రెండవది వస్త్రములు, యాజకులు వేసుకునే వస్త్రధారణ. ప్రాయశ్చిత్తము, పాప ప్రాయశ్చిత్తం కొరకు వారు అర్పించే బలులు, పాపమునకు ఉదాహరణ. ఇవన్నీ కూడా 10వ అధ్యాయంలో మనము లేవి కాండంలో మనం చూడగలం. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలులకు శ్రేష్టమైన నిధులు దేవుడు కల్పించాడు. నెంబర్ 1 ఆహారమును సంబంధించినవి. లేవియా కాండం 11వ అధ్యాయంలో ఇవి మనం తెలుసుకుంటున్నాం. శుభ్రత, ఆరోగ్యము, అలవాట్లు, నీతి విషయాలు మొదలగున్నవి పవిత్రత జీవితానికి వకించుచున్నవి. దైవానుగ్రహం పొందుట నిబంధనగా ఉంది. ఇంకా యాజకుల యొక్క అర్పణ, పవిత్రమైన అర్పణ. ఇవన్నీ 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూడగలం. 3వదిగా చూసుకుంటే 5వ వార్షిక ఉత్సవాలు లేక పండుగలు లేవి కాండంలో ఉన్నాయి. పస్కా పండుగ మనం చూస్తే ఏప్రిల్ 14వ తేదీ నుండి ఆరంభమై ఐగుప్తు నుంచి విడిచిన బయలుదేరు జ్ఞాపకునుటకు కొనియాడబడుట గురించి తెలియపరచబడినది. పెంతెకోస్తు పండుగ గురించి 50 దినముల పండుగ జూన్ 6వ దినము నుండి ధర్మశాస్త్రం ఇవ్వబడిన దినము జ్ఞాపకం చేసుకొని చేసే పండుగ. ఇది 23వ అధ్యాయంలో లేవి కాండంలో రాయబడింది. శృంగనాథ పండుగ అక్టోబర్ 1వ తేదీలో జరిగించే పండుగ. ఇవన్నీ ఇశ్రాయేలుల క్యాలెండర్ ప్రకారము మన క్యాలెండర్ను పోల్చుకుంటే వచ్చే నెలలుగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రాయశ్చిత్త దినము అక్టోబర్ 10వ తేదీని ప్రాయశ్చిత్త దినముగా ఇశ్రాయేలులు వారు దానిని ఏర్పరచుకున్నారు. ప్రజల పాపమునకు ప్రాయత్తం చేయుటకే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుట. పర్ణశాలల పండుగ అక్టోబర్ 15వ తేదీ నుండి ఆరంభమయ్యే ఈ పర్ణశాల పండుగ ఎడారి జీవితం, భూమి పంటకు కృతజ్ఞత చేసుకునుట, ఇవన్నీ చెల్లించుట, జ్ఞాపకం చేసుకుంటా, ఇవన్నీ కూడా పర్ణశాల పండుగలో ఉన్నాయి. ఇవి లేవి కాండంలో రాయబడ్డాయి. 4వదిగా చూసుకుంటే సామాన్య కట్టడలు, విధులు. భూమికి విశ్రాంతి దినాలు. 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం భూమి శుద్ధపరచకూడదు, విత్తి పండించకూడదు, భూమికి విశ్రాంతి కాలము అని లేవియా కాండంలో మనము
25వ అధ్యాయం 2-7 వచనాలు చూడగలం. ఇంకా రెండవదిగా చూస్తే శృంగనాథ పండుగలో 50 సంవత్సరాలకు ఒకసారి బానిసలుగా విడిపింపబడిన రుణస్థులు చేయబడుట, ఎన్ని తిరిగి ఇచ్చివేయుట అనేది మనం లేవి కాండంలో మనం చూడగలం. మూడవదిగా ఆశీర్వాద నిబంధనలు మరియు దోష శిక్షలకు హెచ్చరికలతో కూడిన నిబంధనలు మనం 26వ అధ్యాయంలో మనం చూడగలం. నాలుగవది చూసినట్టు మొక్కుబడి చేసి ప్రతిష్ఠించిన వాటిని గురించిన ఆజ్ఞలు లేవియ కాండం 27వ అధ్యాయంలో మనం హెబ్రీ పత్రిక లేవి కాండంలో గురించి హెబ్రీ పత్రిక లేవి కాండంతో జతపరిచి చదవాలి. గ్రంథం యొక్క ఉద్దేశం గురించి మనం చూస్తే పరిశుద్ధముగా జీవించుటకు దేవుని ప్రజలు, పరిశుద్ధమైన ప్రజలు, తన యొక్క ప్రజలు కూడా పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆశ. ఈ పరిశుద్ధతను గురించి, శుద్ధీకరణ గురించి మొదలగు పదాలు అనేకమైనవి లేవి కాండంలో మనకి కనబడుతున్నాయి. వాటి యొక్క ప్రాధాన్యత 17వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయాల వరకు ఈ అధ్యాయాలన్నీ లేవి కాండంలో ఉన్నాయి. మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగు రాయబడింది: మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధులను. దేవుడు తను ఏమై ఉన్నాడో అలా ప్రజలు జీవించాలని ఉద్దేశించారు. ఆనాడే కాదు, ఇప్పటి వరకు కూడా ఆయన తన బిడ్డలను పరిశుద్ధంగానే ఉంచాలని, పరిశుద్ధ జీవితం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. ఆయనతో సహవాసం చేస్తే మనం పరిశుద్ధంగా ఉండగలము, విధేయతను నేర్చుకోగలము. ఆయన విధేయత ద్వారా ఆజ్ఞను మనము పొందగలము. ఆయన పరిశుద్ధత, ఆయన నిజ స్వభావం, పవిత్రత, ప్రేమ, సత్యము, ఆయన పరిశుద్ధత మనం పొందాలంటే ఆయన గుణ లక్షణాలు మన జీవితంలో కనిపించాలి. ఆయన గుణాలు మనం కలిగి ఉండాలి అనేది ఈ గ్రంథం యొక్క ఉద్దేశం కలిగి ఉంది. ఇంకా మనం చూసుకుంటే ఈ గ్రంథంలోని ప్రత్యేకతలు ఏంటంటే, ఆది కాండంలో మానవుని యొక్క సృష్టి సృజింపబట్ట. అలాగే మనము నిర్గమాకాండంలో చూసేటప్పటికి మానవుని యొక్క విమోచన, పాపము నుండి విమోచింపబడే సాదృశ్యాన్ని గురించి రాయబడిన ప్రకారము నిర్గమాకాండంలో మానవు యొక్క విమోచన, మరియు లేవి కాండంలో ఆరాధించుచున్న మానవుడు మనం చూడగలం. ఈ నిర్గమాకాండంలో ఆరాధన స్థలమును దేవుడు సిద్ధపరిచాడు. మొదటి 7 అధ్యాయములో 5 బలులు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటి బలి పాప పరిహార్థ బలి, రెండవ బలి సమాధాన బలి, మూడవ బలి ప్రాయశ్చిత్త బలి, నాలుగవ బలి అపరాధ పరిహార్థ బలి, ఐదవ బలి దహన బలి. ఇవన్నీ గురించి, ఈ బలుల గురించి లేవి కాండంలో సవిస్తరంగా తెలియచేయబడ్డది. అయితే మనము క్రీస్తు వారి యొక్క గ్రంథంలో యేసుక్రీస్తు వారిని ఈ గ్రంథములో గురించిన ప్రస్తావన గురించి మనం తెలుసుకోగలం. రక్త ప్రోక్షణ మరియు పరిశుద్ధత, ఈ రెండు కూడా నవ నిబంధనలో పరిశుద్ధుల యొక్క ప్రామాణికల్లో మేకల యొక్క, కోడెల యొక్క రక్తము లేవియ కాండములో ఏ విధంగా అయితే ఉందో తెలియబడిందో, అలాగే హెబ్రీయులో రాబోచున్న మేలులు ఛాయ మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారి మానవుని కొరకు దహన బలిగా అర్పించబడుట రక్షణ భాగ్యము దొరికింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో తెలియపరిచినట్లుగా మానవ జీవితం అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలని, అలాగే 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16లో చెప్పమట్లు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన 2వ ఆజ్ఞ, లేవి కాండంలో చెప్పిన 2వ ఆజ్ఞ రచించబడింది: నీ ప్రజలు నీ మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, నేను యెహోవాని. మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 39వ అధ్యాయంలో తెలియపరిచినట్లు నవ నిబంధనలు, నూతన విశ్వాసం, యాజక ధర్మము, ఆత్మీయ మరియు నైతిక పరిశుద్ధతను గురించి చెప్పబడిన వారు మార్చబడి వారు దేవుని స్తుతిస్తూ దేవుని మహిమకు ఆరోపించబడిన వారుగా కొత్త నిబంధనలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడిగా మన కొరకు పాప పరిహార్థ బలిగా అర్పించబడిన వాడిగా మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గ్రంథాన్ని ప్రస్తుత కాలంలో అనుభవించడానికి మనం జీవించే విధానం జ్ఞాపకం చేసుకోవాలి. మొత్తం పరిశుద్ధులైన దేవుడు తన ప్రజలను పరిశుద్ధులుగా ఉంచాలని కోరుచున్నాడు. జీవితాన్ని సంపూర్ణంగా ప్రభావితం చేయగలిగే పరిశుద్ధత ఇదే లేవి కాండంలో చూపించిన విధంగా, మరియు కొత్త బంధన అంగీకరించేది ఇది. రక్షింపబడిన వారు తిరిగి రక్షణ జీవితంలో వైదొలిగితే అసలు వారు నిజంగా రక్షింపబడిన వారా లేదా అని ప్రశ్న వస్తుంది. కాబట్టి పరిశుద్ధత అంటే
కొన్ని ప్రవర్తనలో నియమావళిలో అనుకరించడం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ పద్ధతిని తిరస్కరించారు. పరిచర్యల విధానాన్ని తిరస్కరించారు. పరిశుద్ధత హృదయానికి సంబంధించిందని ఆయన తేటతెల్లిగా తెలియపరిచారు. కాబట్టి ఆరాధన విధానంలో కూడా మనం జంతువుల బలి కూడా విలువైంది, వ్యయం చేయవలసిందే. కానీ ఆ పాపం అనేది చులకంగా తీసివేయలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన మన కొరకు వధింపబడ్డారు. కాబట్టి ఆయన బలియాగం చేశారు. ఆయన బలియాగం ద్వారా నిజమైన ఆరాధన విధానం మనకి తెలియపరచబడింది. అప్పుడు ధైర్యముగా కృపాసింహాసనం మీద ఆయన సన్నిధి నుంచి ప్రవేశించగలిగిన పరిస్థితి మనకి దేవుడు కృప చూపాడు. ఆయనను ఎప్పుడైనాను ఎక్కడైనాను ఆరాధించవచ్చు. ఇశ్రాయేలులకు ఒక నిబంధన ఉంది, వారు యెరూషలేములోనే ఆరాధించాలని. కానీ మనకైతే నిబంధన లేదు. ఆయన కొత్త నిబంధన. మనం ఆరాధించవలసింది ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అది ఎక్కడున్నా మనం ఆయన దేవుని ఆరాధించాలి అనేది పాత నిబంధన. కొత్త నిబంధన యొక్క తీర్మానమైంది. మనం నడిపించే విధానం, ఇతరుల పట్ల ప్రేమను వ్యక్తపరిచే పద్ధతి ద్వారా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పవచ్చు. ఆదిలో అది భూమిలో పంట కోసే విధానంగా ప్రస్ఫుటమవుతుంది. సునాద సంవత్సరములో భూమిని ప్రతి 50 సంవత్సరాలకు నిజమైన యజమానికి తిరిగి అప్పచెప్పాలి లేవీకాండ ప్రకారం. మన జీవితం కూడా నూతనంగా ఆరంభించడానికి ఇది అవసరమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ దేవుని పట్ల వారి ప్రేమను ఇతరులకు సేవ చేయడం ద్వారా చూపించాలని ఆజ్ఞాపించారు. లూకాసు వార్త 10:27 మనము విశ్రమించే విధానం ఏంటంటే, పరిశుద్ధమైన దేవుడు తనమైన ప్రజలను పరిశుద్ధమైన దినంగా ఇచ్చాడు. అయితే సబాతు రోజు మిగిలిన రోజుల కంటే ప్రత్యేకమైనది. ప్రతి వారు ఆ రోజు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ విశ్రాంతిని పొంది తిరిగి కార్యాలపై, విశ్రాంతి తర్వాత వారు కార్యాలపై నిమగ్నమై ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన సమయంలో పరిచర్యలు సబాతు దినాన్న ఆశీర్వాద రోజుగా అనేక నియమావళిని తీసుకొచ్చారు. పనుల్లో నింపేవారు. యేసుక్రీస్తు వారు దానిని తిరస్కరించారు. మార్కు సువార్త 2:23-28 ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సబాతు రోజును కించపరచలేదు. కానీ అనంత జ్ఞాని అయిన సృష్టికర్త ఇచ్చిన విశ్రాంతిని అలసట తీర్చుకుని మరలా సమీకరించని జీవితంలో ముందుకు సాగిపోవుట సృష్టి ఆరంభంలో దీన్ని గమనించవచ్చు. అది క్రైస్తవులు ఈ సబాతు రోజున ప్రభు జయించిన మృత్యుంజయునిగా జైలుసీడిగా లేచిన ఆదివారాన్ని విశ్రాంతి దినముగా ప్రభు దినంగా పోలుస్తున్నారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దహన బలి, తండ్రి చిత్తం చేయుటకు యేసు సంపూర్ణ దహన బలిగా ఆయన తను తాను అర్పించుకున్నాడు. భోజన బలి, యేసుక్రీస్తు యొక్క పాప పరిహార్థ సేవ భోజన బలి. సమాధాన బలి, విశ్వాసుల శిలువ ద్వారా దేవునితో సహవాసము కలిగి ఉండడం సమాధాన బలి. పాప పరిహార్థ బలి, యేసు మన యొక్క పాపమును భరించి సమాధాన బలిగా ఆయన అర్పించబడ్డాడు. 7 పండుగల గురించి మనం చూస్తే దేవుని గొర్రెపిల్ల ప్రాయశ్చిత్తంగా విధింపబడింది పస్కా పండుగలో. అలాగే పులియ రొట్టెల పండుగలు చూసినట్లయితే విశ్వాసుల యొక్క క్రైస్తవ జీవితం ఈ విధంగా ఉండాలి. పులియబడకూడదు, పులియని రొట్టెగా ఉండాలి. ప్రథమ ఫలాలు యేసు యొక్క పునరుద్ధాన విశ్వాసుల అందరినీ పునరుద్ధానం వైపు సూచించే విధంగా మనం ఉండాలి. అదే పెంతెకొస్తు పండుగ క్రీస్తు ఆరోహణమైన తర్వాత సంఘమునకు సంబంధించిన పండుగ. బోరల పండుగ, పశ్చాత్తాప దిన పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలు యేసుక్రీస్తు యొక్క రాకడకు సంబంధించినవి. అంటే మనల్ని వీటిని మనం చేయమని కాదు, కానీ మనకు ఆత్మీయ సంబంధముగా మన యొక్క జీవితాన్ని పండుగగా మార్చుకోవాలి. మనమే ఆయన పండుగగా మారిపోవాలి. అసాధారణ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, రక్తము, దేహము, ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయబడిని లేవియా కాండంలో రాయబడింది. అలాగే మనం చూసిన మత్తయి సువార్త 26:28 చూసినట్లయితే, ఇది నా రక్తము, నా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తము.
లేవీకాండం 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అతను తలపాగా పెట్టి ఆ పాగా మీద అది నొసటి మీద పరిశుద్ధ కిరీటమును బంగారు రేకును కట్టెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మనం చూసినట్లయితే ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక ఒప్పుకున్న దాన్ని గట్టిగా మనం చేపట్టుదాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లేవీ కాండములో ఉన్న పాప పరిహారార్థ బలిగా, అలాగే ప్రాయశ్చిత్తార్థ బలిగా, అలాగే దహన బలిగా, అర్పణ బలిగా ఆయనే మన కొరకు సజీవ బలిగా ఆయన చేయబడ్డాడు. కాబట్టి హెబ్రీయులు రాసిన పత్రికలో ఆయనను గురించి, యేసుక్రీస్తుని గురించి, ఆయనే మన కొరకు వధింపబడిన మా పాప పరిహార్థను, మన పాపముల ప్రాయశ్చిత్తముకై పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు అనే మాటలు మనం గమనించాలి. ఇది మీరందరూ ఈ మాటలు మీకు గమనించి దేవుని కొరకు ఆయనను ఆరాధించుటలో ఆత్మతోనూ సత్యముతో ఆరాధించుటగా మనం ఉండాలి. మనము బలులు అర్పించవలసిన పని లేదు. ఆయన మన కొరకు అన్ని బలులు ఆయన అన్ని బలులుగా, సమానార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, అపరార్థ బలిగా ఆయనే మన కొరకు సజీవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన మన కొరకు ఆ బలిని అర్పించి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు అని మనం గమనించి లేవీకాండాన్ని ఇంతవరకు మనం ధ్యానించాము. దేవుడు మరి రేపటి దిన మరలా ఒక పాఠంలో సంఖ్యాకాండముల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే కృతజ్ఞత నుండి సనుగుట వరకు, ఇశ్రాయేలులు కృతజ్ఞత నుండి సనుగుట వరకు వారు చేసిన కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలులు అరణ్యంలో సంచరించుట, వారి అనుభవాలు, సంఖ్యాకాండం యొక్క సారాంశాలు, వాటిని గురించి వచ్చే పాఠంలో మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించి మీ కొరకు